హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వాతావరణం అయితే చల్లగా ఉంది కదండి. వర్షం కొడుతుంది బాగా. కొంచెం జలుబైందండి. చికెను పచ్చి మసాలాతోని వండాలి. కొంచెం వేడిగా ఘాటుగా వండుకోవాలని అనుకుంటున్నా. ఇగో మా చెట్టుకైతే పుదీనా తెంపుతున్నా. పచ్చి మసాలా చికెన్ వండుకుందామండి. వేడి వేడిగా ఈ వర్షంలో కొంచెం ఘాటుగా తినాలనిపిస్తుంది. మా ఇంట్లో అందరికి కొంచెం జలుబైనట్టుంది. అందుకే చూద్దాము ఎట్లా అంటానో చూడండి. మీరు చూడండి, ఓకేనా? పుదీనా అయితే తెంపినండి. చూడండి, పుదీనా తెంపి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ అయితే పట్టినా చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలండి. నూనె అయితే వేడైందండి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే కొంచెం మగ్గినాయి. తర్వాత పసుపు వేసుకుందాము. తగినంత పసుపు వేసుకొని కొంచెము అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ అయితే వేసుకున్నాము. బాగా కలుపుకొని అందులో చికెన్లో వాటర్ అన్నీ పోయేదాకా పెట్టుదాము. కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ అన్నీ పోయేదాకా పెట్టుకున్నామండి. చాలాసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసుకోవాలి. టమాటా అయితే వేసినాండి. కొంచెం టమాటా కూడా ఉడకాలి. చూడండి, చికెన్ మొత్తం ఉడికిపోయింది. వాటర్ అన్నీ పోయినాయి. చూడండి, టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే పచ్చి మసాలా పుదీనా పట్టుకున్నాం కదండి, మిరియాలు వేసి ఆ పేస్ట్ అయితే వేసుకున్నామండి. వేసుకొని బాగా కలుపుకొని మగ్గనేయాలి. ఒక 10 నిమిషాలు మగ్గనేయాలి. కొంచెం వాటర్ అయితే పోసుకున్నాము. తగినంత వాటర్ పోసుకొని కొంచెం మగ్గనియాలి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, పచ్చి మసాలా చికెన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలకు అన్నంలో కూడా బాగుంటుందండి. చూడండి, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఘాటుగా తినాలంటే ఇట్లా చేసుకొని తినాలండి. ట్రై చేయాలి మీరు కూడా ఎప్పుడన్నా, ఓకేనా?
అన్నంలో బాగుంటుందండి, వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ మరి.